దాని కారణం ఎవరేముంది? చంద్రబాబు నాయుడు గారు. ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్తే అక్కడ జనాలు చంపేసి వస్తూ ఉంటాడు ఆయన. ఆ రోజు మనం చూసాం గోదావరి పుష్కరాల్లో దాదాపుగా 29 మంది చనిపోయారు. గేట్లన్నీ మూసేసి జనాలందరూ లోపల తోసేసి మొత్తం ఆయన అంటే జనం ఆయన క్రౌడ్ కావాలి. జనాలు చచ్చిపోయినా పర్లా, జనాలు తొక్కిసాడు జరిగినా ఏది జరిగినా పర్లా. ఆ జనాలు వచ్చిన దాకా స్టార్ట్ చేయలేదు. నిన్న కూడా అదే జరిగి ఉంటుంది. జనాలు వచ్చిన దాకా మొత్తం క్రౌడ్ పుల్ చేసి చిన్న సందులో మీటింగ్ పెట్టి జనాలంతా క్రౌడ్ పుల్ చేసి జనాలు రెచ్చగొట్టి తొక్కిసలాట చేసి 9 మంది 8 మంది చనిపోతే దానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు, చంద్రబాబు పార్టీ, లోకేష్ గారు. దానికి కనీసం మినిమం బాధ్యతగా ఆయన 10 లక్షలు అంట. ఆ రోజు మన ఎల్జీ పాల్మర్స్లో చచ్చిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కంపెనీలో చనిపోతే ₹1 కోటి గవర్నమెంట్ తరఫున ఇచ్చాం. ఆల్రెడీ ఫార్మాసిటీలో చనిపోతే 50 లక్షలు ఇస్తున్నాం మనం. నార్మల్గా మామూలు యాక్సిడెంట్లో చనిపోతే 50 లక్షలు ₹1 కోటి ఇస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన మీటింగ్లో ఆయన చంపిన జనాలకి 10 లక్షలు ఇస్తున్న చంద్రబాబు నాయుడికి పోటీ ఎక్కడ? ఇవాళ జనాలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు కాపడ నాటకాలు, కాపడ వేషాలు ఇవన్నీ చూస్తూ ఉన్నారు. భవిష్యత్తులో గమనిస్తూ ఉన్నారు. ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి, మీరు ఎన్ని కాపట నాటకాలు వేసినా, పగటి వేషాలు వేసినా, ఏం చేసినా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఇది నీకు ఆఖరి ఎలక్షన్, నువ్వు అడిగినట్టే నీకు ఇది ఆఖరి ఎలక్షన్. ఈ ఎలక్షన్తో ఇంటికి పోతామని చెప్పేసి తెలియజేస్తూ దయచేసి ఆంధ్రప్రదేశ్ జనాల్ని, ప్రజల్ని కాపాడాలని, వాళ్ళ జోలికి వెళ్ళాలని చంపొద్దని కోరుకుంటా ఉన్నాను. మర్డర్ కేసులు పెట్టాలా? 307 పెట్టాలా? 302 302 పెట్టి ఉరిశిక్ష చేయాలా? అది కాదు, రోడ్లో చనిపోయిన వాళ్ళకి మామూలు చిన్నటికి ఉరిశిక్షలు వేస్తున్నారు. మరి ఎంతమందిని చంపిన జన్మోహన్ ఆయన దీనికి ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారికి 302 ఏమేయాలా? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి 302 కేసు బుక్ చేసి దాని మీద విచారణ జరిపి మన మరణ శిక్ష విధించాలని కోరుతా ఉన్నాను. అంటే వైసీపీ గవర్నమెంట్ విఫలమైంది. ఎందుకంటే చిన్న ప్లేస్లోనే మీటింగ్ పర్మిషన్ ఎందుకు ఇచ్చింది? ఇవ్వకూడదు అన్నారండి. పర్మిషన్ ఎక్కడ ఇస్తున్నావు? నువ్వే బలంతంగా వెళ్ళిపోతున్నావు. మా పర్మిషన్లు తీసుకున్నావు ఎక్కడన్నా? నువ్వు ప్లేస్ నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు క్రౌడ్ కోసం. వైసీపీ గవర్నమెంట్ విఫలమైందో, లేకపోతే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ విఫలమైందో, చంద్రబాబు విఫలమయ్యారో, జగన్మోహన్ రెడ్డి గారు విఫలమయ్యారో. ఇంకా సంవత్సరం ఉన్నాయి ఎలక్షన్. 2024 ఎలక్షన్లో నీకు ఆఖరి ఎలక్షన్ ఇది. ఖచ్చితంగా ఎవరు విఫలమయ్యారో జనం నిర్ణయిస్తారు. జనం నిర్ణయించి నేను ఇంటికి పంపుతారు. నువ్వేం కంగారు పడుద్దా? భయంగా ఏముంది? వాళ్ళు ఇంక అది కాదన్నా. ఇప్పుడు నూరా అని చెప్పి ఒక పక్క పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నారు, ఒక పక్క సిపిఎం కాళ్ళు పట్టుకున్నాడు, ఒక పక్క జనసేన కాళ్ళు పట్టుకుంటున్నాడు, ఓ పక్కన మళ్ళీ బీజేపీ కోసం అరువులు చేస్తూ ఉన్నాడు. మోడీకి కాళ్ళు కాదుగా కింద నుంచి పైదాకా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఏది చేసినా ఈ రాష్ట్రంలో అధికారం కోసం అన్ని విధాలుగా తప్పిస్తూ ఉన్నాడు ఆయన. భయం పట్టుకొనే అవి జరగవు. నువ్వు ఎంతమందిని కలుపుకొని ఏం చేసినా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 130 సీట్లో ముఖ్యమంత్రి అవుతారని చెప్పి నేను చెప్తా ఉన్నాను. కళ్ళకి అంటారు ఏముందండి? ఇప్పుడు ప్రతి కళ్ళగానే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది ఈ కళల సామ్రాజ్యంలో, ప్రజాస్వామ్యంలో కళలు ఇవ్వడానికి అనవచ్చు. ఏముంది? కళలకన్నా పనిచేయడానికి చాలా తేడా ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తాం, నిత్యం ప్రజల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి 1 year ముందే ఇంకా ఆయన అన్నీ మొత్తం ఇచ్చేసి ఆఖరికి చివరి 3000 పెన్షన్ కూడా ఇస్తున్నాం మనం. ఆయన ఏమి ఇచ్చాడని చెప్పి ఇచ్చిన హామీలు కనీసం ఇలా డ్వాక్రా మహిళలు డబ్బులు కూడా ఇవ్వలేదు ఆయన. అట్లీస్ట్ ఎలా నమ్ముతారు చంద్రబాబు నాయుడు గారిని? ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా ఇవన్నీ కబుర్లన్నీ చంద్రబాబు గారు చెప్పుకోవడానికి పనిచేస్తాయి. ఇవన్నీ ఏ పరిస్థితుల్లో కూడా ఆఖరి ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారు 2024. రానున్న ఎలక్షన్లోని బీజేపీ, జనసేన, టీడీపీ ఈ 3 పార్టీలు ఎలా ఎదుర్కొంటారు సార్ మీరు? చూడండి, మేము ఎదుర్కోవట్ల ప్రజలు మాతో ఉన్నారు. మేము చేసిన కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సేవా కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి సర్వీస్ కార్యక్రమాలే మమ్మల్ని గెలిపిస్తాయి. ఖచ్చితంగా మేము ఎంతమంది కలిసి వచ్చినా సరే ఇవాళ ఆ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాదాపు ఇంత మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, సర్వీస్ కార్యక్రమాలు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదు ఈ విధంగా. ఖచ్చితంగా ప్రజలే మమ్మల్ని గెలిపిస్తారు. మమ్మల్ని ప్రజలు గెలిపించి తీరుతారు మమ్మల్ని. ఖచ్చితంగా ఏం కావాలి? ప్రజల పథకాలు కావాలి. అది కాదండి, పథకాలుగా ఏం కావాలి? అబద్ధ హామీలు కావాలా? చెప్పండి. అబద్ధ హామీలు కావాలా? చేసేవాళ్ళు కావాలా? ఇండస్ట్రియల్ కంపెనీ ఎందుకు రావట్లేదు? బ్రహ్మాండ ఇండస్ట్రీలు వస్తున్నాయి. ఇవాళ మా అమరగారు ఉన్నారు, ఇవాళ నిత్యం అదే పనిలో ఉన్నారు. ఇవాళ బోల్డ్ కంపెనీలు వస్తూ ఉన్నాయి. ఇవాళ విశాఖపట్నం రాజధాని కాపోతూ ఉంది, ఐటీ సెక్టర్ కాపోతూ ఉంది. ఈ ప్రాంతం అద్భుతంగా డెవలప్ అవ్వబోతుంది విశాఖపట్నం రాజధానిగా. అన్ని అబద్ధ కల్పనలు. వాళ్ళు దాదాపు ఎన్నో సెమినార్లు నిర్వహించారు. ఆ సెమినార్లు ఎన్ని వచ్చినాయి, ఎన్ని జాబులు వచ్చినాయి, ఎన్ని లక్షలు వచ్చినాయి? ఇవన్నీ పచ్చి అబద్ధాలు. ఈ రాష్ట్రం సర్వోత్తమ అభివృద్ధిగా అటు సేవా కార్యక్రమాలు, ఇటు సర్వీస్ కార్యక్రమాలు, ఇటు అభివృద్ధి అన్ని బ్రహ్మాండంగా పరిగెడతా ఉన్నాయి. ఈ రాష్ట్రం ఖచ్చితంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఐటీ మినిస్టర్ అడుగు పెట్టాడు, HSBC వెళ్ళిపోయింది. ఇక సాఫ్ట్వేర్ కంపెనీ పెద్ద కంపెనీస్ ఏం రావట్లేదు, పిల్లలకు ఉద్యోగాలు లేవు.
పిల్లలకు ఉద్యోగాలు అది కదండి. చంద్రబాబు నాయుడు రాసి ఇచ్చాడు ఉద్యోగాలు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు పిల్లలకి? ఇవాళ 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం మేము. ఓన్లీ దీనిలోనే వాలంటరీ కానీ సచివాలయాలు కానీ 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం మేము. చంద్రబాబు నాయుడు ఇచ్చాడండి. సెమినార్లు నిర్మించి ప్రతి సెమినార్లో పెట్టేవాడు. ఇక్కడ వైజాగ్లో తీసుకొచ్చి సెమినార్ అని చెప్పేసి లక్షలు ఖర్చు పెట్టేసి మామూలు హోటల్లో ఉన్నప్పుడు పిలిచుకోడు ఇదే కంపెనీ ఓనర్ అని చెప్పేసేవాడు. అయ్యి ఆయన ఇచ్చిన ఉద్యోగాలు హోటల్లో లేకపోతే చిన్న ఇటల్లో ఇచ్చాడు ఆయన. అంటే పచ్చని కొండలు కూడా చెక్కేస్తున్నారు మీరు. ఏమన్నా పచ్చని కొండను మీరన్నా విశాఖపట్నం ఎక్కడ ఉన్నాయి? కొండల్లోనే కదా. బంజారా హిల్స్ ఎక్కడ ఉంది? లేక చంద్రబాబు నాయుడు ఐటీ సిటీ కొండల్లో కదా కట్టింది. పచ్చని కొండలు కాక భూమి మీద కాక ఎక్కడ కడతామండి? అది చంద్రబాబు నాయుడు అన్న ఆయన ఇల్లు ఎక్కడ ఉంది? బంజారా హిల్సా జూబ్లీ హిల్స్ హిల్సేనా? అది ఇల్లా కాదు. అది ఏమన్నా ఇదా? అది కాదండి. పచ్చని కొండ ఉన్నట్టు వనరుల్లో ఉపయోగిస్తాం మనం. వాళ్ళు ఎవరు కొండలే చేయట్లేదు కదా ఏమి. అది కాదండి. ఆయన చేసిన హిల్స్ అన్నీ ఎక్కడ హిల్స్ అవన్నీ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లేకపోతే హైటెక్ సిటీలు అవన్నీ హిల్స్లో కదా ఎక్కడ వచ్చినాయి అవన్నీ. అంటే 3 ఏళ్ళు పరిపాలన అయిపోయింది సార్. 3 రాజధానులు అన్నారు. ఒక్క ఇంటి కూడా అక్కడ వేయలే కదా సార్. ఇంకా ఎవరు మేము వేస్తాం చెప్పామండి. మరి 3 రాజధానులు అన్నారు కదా. ఎవరు 3 రాజధానులు అంటే చేస్తామండి. ఇప్పుడు కోర్టులు అడ్డం పడతా ఉన్నాయి. మేమేం చేస్తాం? ప్రధాని మోకాలు అడుగుతూ ఉన్నాడు. మేము మా విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అసలు చంద్రబాబు నాయుడు చేసింది అన్న 33 ఎకరాలు ఆక్రమించాడు ఆయన. రైతుల దగ్గర తీసుకున్నానని చెప్తున్నాడు. ఆయన చేసింది ఒకటి ఒక టెంపరీ బిల్డింగ్ పోయింది, ఒక అసెంబ్లీ అను ఒక సెక్రటరియట్ కట్టాడు ఆయన. అందుకంటే ఏం చేశాడు అక్కడ ఆయన? అంటే స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు. దాని కూడా స్టీల్ ప్లాంట్ కానీ చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నాడు. అది సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం అండి స్టీల్ ప్లాంట్ అనేది. అది ఆ జ్ఞానం కూడా లేకపోతే ఎట్లా? కనీసం స్టీల్ ప్లాంట్ ఎవరిది? పబ్లిక్ సెక్టర్ ఎవరు చేయాలా? బీజేపీ చేయాలా? బీజేపీ ఇవాళ మనం చూసాం స్టీల్ ప్లాంట్ గురించి. మా విజయసాయి రెడ్డి గారు విశాఖపట్నం నుంచి దాదాపుగా స్టీల్ ప్లాంట్ దాకా పాదయాత్ర చేశారు. ఎన్నో ఉద్యమాలు చేసాం మేము. స్టీల్ ప్లాంట్ కాపాడలో ముందున్నాం మేము. అగ్రభాగాన్ని పోరాడాం స్టీల్ ప్లాంట్ కోసం. మేము పోరాడుతున్నాం ఇవాళ కూడా. స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో ఉండాలని చెప్పేసి తెలుగుదేశం జీఎంసీ ఎలక్షన్లో 2 రోజులు షో చేసి ఇంట్లో పండుకుంది. ఇవాళ కూడా మాకు స్టీల్ ప్లాంట్ కాపాడే రైట్ మేము తీసుకున్నాం, కాపాడుతున్నాం ఇవాళ కూడా మేము. మన జగన్మోహన్ పుట్టినరోజుకి జీవీఎంసీ నిధులు 400 కోట్లు తరలించారు. ఆ 400 కోట్లతో పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. ఎవడు చెప్పాడు? ఎక్కడున్నాడు? చూపినాడు ఉన్న ఆ పిచ్చి మాటల పిచ్చి కబుర్లు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు 400 కోట్లు ఎవడు చేశాడు? అది కాదు. మేము కేకులు కట్ చేసుకున్నాం, కార్యకర్తలుగా మేము చేసుకున్నాం. మాకైనా ఖర్చే ఉంది. మేము రక్తదానం చేసాం బ్రహ్మాండంగా. దాదాపు 1-2 లక్షల మంది రక్తదానం చేసాం. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా 400 కోట్లు 500 కోట్లు జనం ఖర్చు పెట్టే విధానం అది కాదు. మా సొంత ఖర్చులు మేము పెట్టుకోము. ఏ పరిస్థితుల్లో కూడా చంద్రబాబు లాంటి వ్యక్తులం కాదు మేము. అందుకే చంద్రబాబు 23తో కాదు రేపు ఆ 3తో బయటకు వెళ్తాడు ఆయన. జాగ్రత్తగా ఈ మాత్రం కూడా ఆ 3 కూడా ఉంటాయో లేవో కూడా చూసుకోవాలి రేపు. ఫైనల్ చెప్పండి, ప్రజలు నమ్ముతారంటారా? 100% నమ్మటం కాదు, ప్రజలు దీవిస్తారు మమ్మల్ని. ప్రజలు నమ్మటం కాదు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఈ 24 కాదు ఖచ్చితంగా ఇంకొక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం దీవిస్తుందని చెప్తా ఉన్నాను మీకు నేను.